ఈరోజు మన పాఠశాలలో యాక్టివిజన్ క్లబ్లో పంచాయత్ అనే ఒక స్కిట్ చేయబోతున్నారు. ఆ స్కిట్లో మీరు మీ సమస్యలను ఎలా పరిష్కరించాలో, మీ నిత్య జీవితంలో ఎలా పరిష్కరించాలో అని తెలుసుకోవాలనుకున్నారు. దయచేసి అందరూ కొద్దిసేపట్లో గ్రామ సభ ఏర్పాటు చేయబడుతోంది. అధిక ప్రజలందరూ గ్రామ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రెసిడెంట్ గారు ఎందుకంటే గ్రామ సభను పెట్టింది మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రెసిడెంట్ గారికి చెప్పుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నా పేరు రాములమ్మ. మా గ్రామంలో ఎక్కువ మురుగునీళ్ళు ఉండడం వల్ల ప్రజలకు ఎక్కువ ఆరోగ్యం పాడవుతోంది. మీరు ఎలాగైనా ఈ సమస్యకి పరిష్కరించాలని కోరుతున్నాను. సరే రావులమ్మ, మీ ఊరి సమస్యలని ప్రభుత్వం దాకా తీసుకుని వెళ్ళి త్వరలో పరిశీలిస్తాను. సరే ప్రెసిడెంట్ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. నా పేరు హరిత. మా ఊర్లో కరెంట్ లేకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వంట పనులు, ఇంటి పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా పగలు మరియు రాత్రి కూడా కరెంట్ లేవట్లేదు. ప్రెసిడెంట్ గారు, పగలు మరియు రాత్రి కూడా కరెంట్ లేదా? అవును ప్రెసిడెంట్ గారు. సరే మీ ఊరి సమస్యను ప్రభుత్వం దాకా తీసుకుని వెళ్ళి మీ సమస్యను త్వరలో పరిశీలిస్తాను. సరే ప్రెసిడెంట్ గారు. నమస్తే గారు. నా పేరు రవి. మా ఊరిలో డ్రైనేజ్ ఎక్కువ ఉండడం వలన ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. ట్యాక్స్ అన్ని పెరిగిపోతున్నాయి. దోమలు ఎక్కువ ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ సమస్యని మీరే పరిష్కరించాలని కోరుతున్నాను. డ్రైనేజ్ ఎత్తుకునే వాళ్ళు రారా? లేదు గారు. సరేలే, మీ ఊరి సమస్యను ప్రభుత్వం దాకా తీసుకుని వెళ్ళి మీ ఊరి సమస్యలను త్వరలో పరిశీలిస్తాను. మీ ఊరి సమస్యలు ఇంకా ఉంటాయంటే ఇంకా లేచి చెప్పండి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నా పేరు రాము. మా ఊరిలో ప్రధాన కాలువకు మూత లేకపోవడం వల్ల చిన్న పిల్లవాళ్ళు మరియు పెద్దవాళ్ళు దాంట్లో పడవచ్చు. దయచేసి దాన్ని మూత వేయించండి ప్రెసిడెంట్ గారు. సరే రవి, మీ ఊరి సమస్యను ప్రభుత్వం దాకా తీసుకుని వెళ్ళి మీ ఊరి సమస్యను త్వరలో పరిశీలిస్తాను. ధన్యవాదాలు ప్రెసిడెంట్ గారు. ఈరోజు ఈ స్కిట్ చాలా బాగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కిట్లో మీకు ఏం తెలిసిందంటే, మీరు మీ పెద్దలు అయిన తర్వాత మీకు ఏమైనా సమస్యలు వస్తే మీరే వేరే వాళ్ళపైన ఆధారపడకుండా మీ సమస్యలను మీరే పరిష్కరించవచ్చు. ఎలా అంటే ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ వారికి మీ సమస్యలను చెప్పుకొని వారు మీ సమస్యలను ప్రభుత్వం బాగా తీసుకుని వెళ్తారు. అలాగే మీ సమస్యలను వాళ్ళు పరిష్కరిస్తారు.